Yes, sir. ఓకే శివ గారు. శివ గారు ఒక డౌట్. ఇందాక మీరు అన్నారు కదా ఈరోజు నుంచి క్లాసెస్ అయిపోతాయని. ఆ, నిన్న ప్రసాద్ గారు ఇంకా కొన్ని క్లాసెస్ మనకు కంటిన్యూ అవుతాయి అని చెప్పారు. సో ఓకే, ప్రసాద్ గారు ఇంకా చెప్పాలి అన్నవి 24 తర్వాత కంటిన్యూ అవుతాయా? ఓకే సార్.
సార్ ఏం రాలేదు సార్. అతను కాల్ చేశాను, కాల్ ఆన్సర్ చేయలేదు. సార్ ఏంటి సార్? రేపు మార్నింగా సార్? ఓకే సార్.
ఇది జరిగిన తర్వాత ఇంకోటి ఏదో జరగాలి. అలాంటప్పుడు వాడేది మెయిన్ హార్ట్ ఏంటంటే ఈ పైప్ లైన్ ఇస్తారు. అయితే ఈ పైప్ లైన్ జాబ్స్ వర్క్ అవ్వాలి అంటే ఎలా వస్తారు అంటే డాష్ బోర్డ్ కాడ నేమ్ ఇచ్చి పైప్ లైన్ అని సెలెక్ట్ చేసుకున్నాం, జీకే3 అని. పైప్ లైన్ లో మీకు మెయిన్ గా ఇక్కడ పైప్ లైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సార్. ఇది కొంచెం నాన్ కంప్యూటర్స్ వాళ్ళకి కొంచెం కష్టం అనిపించవచ్చు అండి. ఇది కొంచెం ఏంటంటే కష్టం అంటే కష్టం అని ఏంటంటే కొంచెం ఇది కోడింగ్ తోటి ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటిది అని నేను చెప్పొచ్చండి. ఈ పైప్ లైన్ జాబ్స్ ఏంటి అంటే మీరు అనుకున్నట్టుగా డైరెక్ట్ గానో లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ అనో కాదండి, కొంచెం ఇవి డిఫికల్ట్ గా ఉంటాయి అన్నమాట. అంటే ఎందుకు డిఫికల్ట్ గా ఉంటుంది లేదా ఎందుకు కష్టం అని అంటున్నారు అని మీరు అనొద్దు. ఎందుకంటే ఇక్కడ కోడ్ ఉంటుందండి. ఇక్కడ ట్రై శాంపుల్ పైప్ లైన్ ఉంది, ఏదో సంథింగ్ హలో వరల్డ్ అన్నది అనుకోండి, మీకు ఆటోమేటిక్ గా కోడ్ వచ్చేస్తుందండి. అయితే ఇక్కడ మన కోడ్ గిట్ హబ్, మ్యావిన్, స్క్రిప్టెడ్ పైప్ లైన్స్ ఇవన్నీ ఉంటాయండి. అయితే 2 పైప్ లైన్స్ జాబ్స్ ఉంటాయండి. డిక్లేరేటివ్ పైప్ లైన్, స్క్రిప్టెడ్ పైప్ లైన్ అని ఉంటుంది సార్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ ద డిక్లేరేటివ్ పైప్ లైన్ సార్. స్క్రిప్టెడ్ పైప్ లైన్ అనేది కంప్లీట్ కోడ్ బేస్డ్ ఉంటుంది సార్. ఇక్కడ డిక్లేరేటివ్ పైప్ లైన్ లో అంటే పైప్ లైన్స్ హౌ మెనీ టైప్స్, వాట్ ఈస్ మెంట్ బై ద పైప్ లైన్? ఏ పైప్ లైన్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇంటూ ద జెన్కిన్స్. ఇట్ హెల్ప్ అస్ టు బిల్డ్ అవర్ ఓన్. నీకు ఎలా కావాలో అలా రాసుకోవడం, నీకు ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎలా చేయాలో అనేది కోడింగ్ రూపంలో రాసుకోవడానికి వాడేది ఈ పైప్ లైన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ద పైప్ లైన్స్? దేర్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ద పైప్ లైన్స్. వన్ ఈస్ ద డిక్లేరేటివ్ పైప్ లైన్, అనదర్ వన్ ఈస్ ద స్క్రిప్టెడ్ పైప్ లైన్. అసలు పైప్ లైన్ వల్ల ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు చంద్రయాన 3 ఉంది. చంద్రయాన 3లో నంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. కింద నుంచి నువ్వు ఫోటో తీ, నువ్వు వెనక్కి తిరుగు, నువ్వు ఎదరికి తిరుగు, ఇలా. ఫస్ట్ ఫోటో తీయడం అనేది ఒకటి, వెనక్కి తిరగడానికి ఇంకొకటి, మళ్ళీ వెనక్కి తిరిగి ఫోటో తీయడానికి, అంటే ఇలా మల్టిపుల్ దానికి ఒకదానికే లింక్ అయి ఉంటుంది. నువ్వు ఫోటో నల్లప్పుడు మన మొబైల్లో కూడా ఫోటో, కెమెరా ఇలా చాలా ఉంటాయి. ఫోటో అంటే ఫోటో తీస్తుంది, కెమెరా వీడియో అంటే వీడియో తీస్తుంది. అంటే ఆప్షన్స్ అంటే అక్కడ ఉంటాయి. పైప్ లైన్ దానిలో ఏంటంటే ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చే సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. అంటే సాఫ్ట్వేర్ అంటే ఆప్షన్స్ కి, ఆప్షన్ అంటే ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. పైప్ లైన్ లో ఎలా చేస్తారంటే ఇదిగోండి సార్, ఇది కోడ్ ఎలా ఉంటుంది అని అంటే మీరు ఈ కోడే మెయిన్ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. ఈ పైప్ లైన్ ఎందుకంటే ఓన్లీ ద డెవలపర్స్ అనేది దేని గురించి అంటే దీని గురించి. పైప్ లైన్ దానికి స్టార్టింగ్ ఏం పెడతారంటే పైప్ లైన్, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్, దీనికి స్టార్టింగ్, దీనికి ఎండింగ్ లో ఏజెంట్ ఎనీ అంటున్నారండి. ఏజెంట్స్ అంటే ఇక్కడ డాకర్ ఏజెంట్ అని ఇక్కడ కొన్ని ఏజెంట్స్ క్రియేట్ చేస్తారు సార్. శివ గారు మీకు బ్యాంబూలో చెప్పుండాలి, లోకల్ ఏజెంట్ అండ్ రిమోట్ ఏజెంట్ అని ఏజెంట్స్ క్రియేషన్స్ అక్కడ చేస్తారండి. ఇక్కడ ఏజెంట్ ఎనీ అంటే ఎవరికైనా ఇది వర్క్ అవుతుంది అని. మీరు ఫలానా ఏజెంట్ కి మాత్రమే వర్క్ అవ్వాలంటే యూ హ్యావ్ టు స్పెసిఫై దట్ ఏజెంట్ డీటెయిల్స్. కానీ అట్ దిస్ మూమెంట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఏజెంట్ ఎనీ. ఇక్కడ స్టేజెస్ అంటారు సార్. స్టేజెస్ అంటే ఏంటి అని అంటే ఇందాక మీకు బొమ్మలో చూపించాను సార్ క్లియర్ గా. ఈ బొమ్మలో ఏమంటున్నాను, ఇది ఇక్కడికి 1,00,000 ప్రోగ్రామ్స్, ఇక్కడ నుంచి ఇంకొక 1,00,000 ప్రోగ్రామ్స్. ఈ 1,00,000 ప్రోగ్రాంలు ఫోటో తీయడానికి అయితే, ఈ 1,00,000 ప్రోగ్రాంలు వీడియో తీయడానికి అయితే, ఇంకొక 1,00,000 ప్రోగ్రాంలు వెనక లైట్ ఆన్ చేయడానికి అయితే, ఇంకొక 1,00,000 ప్రోగ్రాంలు స్టిల్ టైం సెట్ చేయడానికి. అంటే ఇదొక జాబ్, ఇదొక వర్క్. వీటన్నిటిని ఏంటంటారంటే స్టేజెస్ అంటారు. మొదట ఏది బిల్డ్ చేయాలి, తర్వాత ఏది బిల్డ్ చేయాలనేది చెప్తారనమాట. వాటిని స్టేజెస్ అంటారు. స్టేజెస్ లో ఇదిగోండి, స్టేజెస్ అనగానే ఇదిగోండి స్టేజ్ బిగిన్, ఇది స్టేజ్ ఎండ్. ఈ స్టేజెస్ లో మొదట స్టేజెస్ ఎలా అనే కాదండి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫోటో అని పెట్టుకోవచ్చు. ఫోటో అని పెట్టుకుంటే అంటే డైరెక్ట్ గా ఫోటోలు తీయడము. ఫోటో తీయడం అంటే ఏంటంటే జస్ట్ టేకింగ్ ఏ పిక్చర్ అని మనం ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అది పెట్టుకోవచ్చు. ఇలా అంటే స్టేజెస్ అంటే అర్థం ఏంటంటే ఎన్ని బిల్డ్స్ నీ దగ్గర ఉన్నాయి. స్టేజ్ అంటే ఒకటి ఫోటో, ఇంకొకటి వీడియో, ఇంకొకటి వెనకాల ఫ్లాష్, ఇంకోటి టైం సెట్ చేయడం ఇలా ఉంటాయి. స్టేజెస్ అంటే ఆ యొక్క అప్లికేషన్ లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్ గా ఫోటో తీయడమా, డైరెక్ట్ గా ఉన్నాయి ఆప్షన్స్ అన్నిటిని ఈ స్టేజ్ రూపంలో అండర్ ద స్టేజెస్ లో పెడతారండి. ఈ కోడ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఈ కోడ్ మొత్తాన్ని ఇక్కడ పెడతారు సార్.
పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ అప్లై సేవ్ అని కొడతారు. సేవ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ నీకు బిల్డ్ నవ్ అని కొడతాడండి. బిల్డ్ నవ్ అని కొట్టిన వెంటనే నీకు ఏమవుతుందంటే అక్కడ బిల్డ్ జరుగుతూ ఉంటుందండి. బిల్డ్ జరుగుతున్నప్పుడు స్టేజెస్ చూపిస్తుంది అనమాట. మొదట ఫోటోది అయిపోయింది, ఇప్పుడు వీడియో చేస్తున్నాను, తర్వాత ఫ్లాష్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, మనకి బిల్డ్ లో ఇలా రాదు. మీరు ఫోటో అన్నారు, ఫోటోది బిల్డ్ అయిందా లేదా చూడండి. తర్వాత సక్సెస్, తర్వాత ఇక్కడ మీరు ఇంకొక స్టేజ్ పెట్టారు అనుకోండి, ఇంకో స్టేజ్, ఇంకొక స్టేజ్ పెట్టారు, ఇంకో స్టేజ్, ఇలా మల్టిపుల్ స్టేజెస్ కింద వర్క్ అవుతుంది. అంటే స్టేజెస్ అంటే ఈ బాక్స్ వచ్చి ఈ యొక్క మొదట దాని యొక్క అర్థం, ఈ ఫోటోది అయిపోయింది. ఇప్పుడు వీడియోది కావాలనుకోండి, మళ్ళా మీరు ఈ కాన్ఫిగర్ లోకి వెళ్ళిపోయి ఈ స్టేజెస్ లో ఇంకొక స్టేజ్ రాసుకోవచ్చు. ఎక్కడ మన పైప్ లైన్ లో మనం ఏం చేస్తామంటే ఈ స్టేజ్, ఇది ఒక స్టేజ్, ఇక్కడ స్టేజ్ లో ఇది ఒక స్టేజ్, ఇది ఫోటో స్టేజ్, ఇదిగోండి ఇది బిగిన్ దీని ఎండ్. ఇంకో స్టేజ్ రాసుకోవాలనుకోండి, దీన్నే తీసుకొని మనం ఇక్కడ కింద పేస్ట్ చేసి వీడియో స్టేజ్, టేకింగ్ వీడియో. అంటే వాటికి సంబంధించినటువంటి బిల్డ్ కోడ్ గిట్ హబ్ నుంచి తెచ్చుకోవడం, దాన్ని బిల్డ్ చేయడం, అది సక్సెస్ అయిన తర్వాత వీడియో చేయడం. ఇలా పైప్ లైన్ అనేది ఏంటంటే కోడింగ్ రాసుకుని కోడింగ్ ను అర్థం చేసుకోవాలి సార్. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి సార్. ఏదైనా పనికి ఇప్పుడు మల్టిపుల్ యాక్టివిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు నేనేం చెప్పానండి, మీ మొబైల్ తీసుకోండి, మీ మొబైల్లో ఏముంటుందో చూస్తే మీరు ఒక్కసారి ఫొటోస్ అనే దాని మీద క్లిక్ చేస్తే, ఫోటో అంటే మనం అక్కడ కెమెరా అని ఉంటుంది, మీరు కెమెరా అనే దాని మీద కొడితే దానిలో ఫొటోస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, తర్వాత వీడియో అనే ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ ఫోటో అని సెలెక్ట్ చేసుకుని తీస్తే ఓన్లీ ఫొటోస్ రావాలి, వీడియో అని తీసుకుంటే వీడియో రావాలి, ఇంకా ఏదైనా ఫ్లాష్ అంటే ఫ్లాష్ చేయండి. అండ్ ఫ్లాష్ అంటే ఆటో ఫోటో తీసే ముందు నీకు మీద లైట్ పడి తర్వాత ఫోటో తీస్తుంది. తర్వాత స్టిల్ అంటారు. స్టిల్ అంటే ఏంటంటే స్టిల్ కెమెరా అని ఏదో అంటారు. అంటే ఏంటంటే మనం కెమెరా ఎవరు మనం తీయడానికి లేరు, మనం నలుగురు వెళ్ళాం, మన నలుగురు ఫోటో కావాలి, మనం ఏం చేస్తాం అంటే టైం సెట్ చేస్తాం, 5 seconds 1 minute పెట్టి మనందరం నలుగురు ఎదురుగా నిలబడితే కెమెరాని ఓ రాయి మీద పెట్టాం అనుకోండి, అది మన ఫోటో తీస్తుంది. అలా స్టిల్ కెమెరాస్ కూడా, అంటే మన కెమెరాలో కూడా ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్ని సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేయాలి, ఫోటో అంటేనేమో ఫోటో తీయాలి, వీడియో అంటే వీడియో తీయాలి, ఫ్లాష్ అంటే లైట్ అనేది జరగాలి. అంటే దీని ప్రోగ్రామ్స్ వేరు, దీని ప్రోగ్రామ్స్ వేరు, దీని ప్రోగ్రామ్స్ వేరు, దీని ప్రోగ్రామ్స్ వేరు. వీటన్నిటిని ఏమంటారంటే స్టేజెస్ అంటారు. ఈ స్టేజెస్ అనే దాంట్లో, ఈ స్టేజెస్ అన్నో ఇలా స్టేజెస్ లో ఈ సాఫ్ట్వేర్ కి 4 స్టేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క దానికి కోడ్ రాస్తారు. ఇక్కడ ఫోటో అనే దానికి మళ్ళా కోడ్ రాస్తారు, ఆ కోడ్ గిట్ హబ్ నుంచి తెచ్చుకుంటారు. అలాగే వీడియో స్టేజ్ కోడ్ రాస్తారు, ఆ కోడ్ ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు. ఫ్లాష్ అని తెచ్చుకుంటారు, ఇక్కడ ఈ ఫ్లాష్ కోడ్ రాస్తారు. స్టిల్ కెమెరా దాని స్టేజెస్ రాస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ లో, అంటే ఒక కెమెరా అని ఒక యాప్ లో ఫొటోస్, వీడియోస్, ఫ్లాష్, స్టిల్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, మల్టిపుల్. ఒకదానికి లింక్ ఏంటి, దీని నుంచి దీనికి మూవ్ అవుతుంది, దీని నుంచి దీనికి మూవ్ అవ్వచ్చు, దీనికి కనెక్టివిటీ ఉంటుంది. ఇలా ఇది ఫోటో, ఇది ఫ్లాష్, ఫ్లాష్ జరిగి ఫోటో తీస్తుంది. ఇలా ఉన్నప్పుడు వీటన్నిటిని ఏమంటారంటే స్టేజెస్ అంటారు. ఒక్కొక్క దాన్ని స్టేజెస్ అంటే మల్టిపుల్. స్టేజ్ అంటే ఇదొక స్టేజ్, ఇదొక స్టేజ్, ఇదొక స్టేజ్, ఇదొక స్టేజ్. మనుషులు, ఇదొక మనిషి, ఇదొక మనిషి, ఇదొక మనిషి, ఇదొక మనిషి. వీటన్నిటిని కూడా మీకు క్లియర్ గా దేనికి దానికి డివైడ్ చేస్తాను. హలో, గుడ్ మార్నింగ్ అండి. అవునండి, అవునండి. ఏమొద్దు సార్, కాలేజీలో మీరు పనిచేసినట్టు ఉంది కదా సార్, ఇంకేం పెట్టకూడదు సార్. మీరు ఆల్రెడీ కాలేజీలో పనిచేసినట్టు మీ యూఏఎన్ నెంబర్లో అప్డేట్ అయిపోయాను సార్. ఇంకా మీరు పెట్టకూడదు సార్, మీరు దాన్ని టచ్ చేయకూడదు. ఉమ్, 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 ఉమ్. వద్దండి, వాళ్ళ ఎంక్వైరీకి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీకి వెళ్ళారు అనుకోండి, మనం బుక్ అయిపోతాం సార్. ఓకే, నేను క్లాస్లో ఉన్నాను సార్, ఎలాగో నేను మళ్ళీ మాట్లాడతాను సార్. మీరు క్లాస్లో కూడా అటెండ్ మానేశారు కదా, ఇంకా సర్లేండి, ఇంకా దాని గురించి ఎందుకులే కానీ. ఓకే, నేను మీరు వినేశారా, ఏ బ్యాచ్ ఉండి అసలు మీరు? ఓకే, 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 వీరసింహారెడ్డి, ఓకే అండి. ఓకే సార్, సూపర్.
ఆ బ్యాచ్ ఆయన ఇప్పుడు రిజ్యూమ్ తీసుకుంటాడంట. అయ్యా భగవాన్. అయ్యా స్టేజెస్ అంటే ఏంటంటే మనుషులు అంటే ఒకరికంటే ఎక్కువ. ఒక మనిషి, రెండో మనిషి, మూడో మనిషి, నాలుగో మనిషి. మనిషి 1, మనిషి 2, మనిషి 3, మనిషి 4. మనుషులు ఇక్కడ స్టేజెస్ కాబట్టి స్టేజ్, 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 స్టేజ్. స్టేజ్ ఫోటో, స్టేజ్ వీడియో, స్టేజ్ ఫ్లాష్, స్టేజ్. అంటే ఇక్కడ మీరు దీన్ని ఎడగొట్టి అర్థం చేసుకుంటే పైప్ లైన్ అంటే లైన్‌లో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతవి. స్టేజెస్ అంటే ఇది మొదట స్టేజ్. తర్వాత ఇంకొక స్టేజ్, వీడియో స్టేజ్ ఇలా మల్టిపుల్ స్టేజెస్ ఉంటే మల్టిపుల్ స్టేజెస్. ఈ ఈ విధంగా దీన్ని తీసుకొని మనం ఇక్కడ మన పేర్లు తీసుకొని ఇక్కడ గిట్‌హబ్ కనెక్టివిటీ, గిట్‌ల్యాబ్ కనెక్టివిటీ, ఎస్‌విఎన్ కనెక్టివిటీ ఇచ్చుకుంటూ చేస్తారు సార్ ఇది. అయితే దీనిలో ఉన్నటువంటిది ఏంటి అనంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోతే అంటే ప్రోగ్రామింగ్ అంటే ఇక్కడ ఏదో పొడిసేత్తారనో లేకపోతే ఇరగదీసేసి ఏదో రాసేత్తారనో కాదండి. ఆ గిట్‌హబ్‌కి లింక్ ఎలా ఇస్తున్నారు? గిట్‌ల్యాబ్‌కి ఎలా లింక్ ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు అన్నది కొంచెం బ్రెయిన్ ఉపయోగిస్తే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సార్. ఇదొచ్చిందంటే మీకు ఏం చెప్పొచ్చంటే డెవాప్స్‌లో చాలా వరకు మనం స్ట్రాంగ్ అయిపోయినట్టే సార్. మీరు గూగుల్‌లోకొచ్చి పైప్‌లైన్ అని కొట్టండి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి సార్. ఎందుకంటే ఇది 20+ ఇయర్స్ అయిపోయింది సార్ మార్కెట్‌లోకొచ్చి. చాలా ఉంటాయి. మీరు దేనికి కావాలంటే దానికి కోడ్ ఉంది సార్ ఇది. కాకపోతే ఆ కోడ్ తీసుకోవడం ఎలా, కాపీ కొట్టడం ఎలాగో తెలిస్తే చాలు సార్. ఎందుకంటే ఎదటోడు పేపర్ చూసి రాయడం గొప్పే. కానీ అందులో ఆ రోల్ నంబర్ రాయడం తప్పు. ఇక్కడ కూడా అంతే సార్. ఇక్కడ ప్రతి పాయింట్ మీకు ఇట్స్ అవైలబుల్. మీరు ఇక్కడికొచ్చి చూస్తే పైప్‌లైన్స్‌లో మీకు ఎలా కనపడుతది అనంటే, మీరు ఇందాక చూసారా? ఇది ఫోటో, వీడియోది వీడియో. అంటే ఫోటో సాఫ్ట్‌వేర్ కంప్లీట్ అయిపోయింది. వీడియో సాఫ్ట్‌వేర్ చేస్తున్నాను. తర్వాత ఇది. ఇలా మల్టిపుల్ ఉన్న ఆటికి ఇంకొక ఆప్షన్ ఉంది సార్ ఇక్కడ. దట్స్ ఈజ్ కాల్డ్ ఇక్కడ న్యూ ఐటెమ్ దట్స్ కాల్డ్ ద మల్టీ కాన్ఫిగరేషన్. మీకు చెప్పాను సార్. పైప్‌లైన్‌కి మల్టీ కాన్ఫిగరేషన్‌కి డిఫరెన్స్ ఏంటంటే, పైప్‌లైన్ అనేది ఒక దానికే ఎళ్తదండి. మల్టీ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే, విండోస్‌లోనూ టెస్ట్ చేస్తది, లైనక్స్‌లోనూ టెస్ట్ చేస్తది. అలాగే మల్టిపుల్ ఆట్లోను. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి నేను జీకే4 అని ప్రాజెక్ట్ పేరిచ్చి మల్టీ కాన్ఫిగరేషన్ ఓకే అని క్లిక్ చేస్తాను సార్. ఇక్కడ కూడా మనకేముంటుందంటే పైప్‌లైన్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇదే ఇందాకడ ఎలా రాసామో కోడ్ ఇక్కడ చూసారా? ఇందాకడికి ఇక్కడ చూడండి. ఇందాక ఇవేమీ లేవు సార్. మల్టీ కాన్ఫిగరేషన్ ఇప్పుడు చూడండి ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయో. ఇక్కడ మీకు బోల్డ్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇందాకడ దానిలో మీకు ఈ ఆప్షన్స్ ఏమి రాదండి. బిల్డ్ ట్రిగ్గర్స్ ఏంటనేది. ఇక్కడ కాన్ఫిగరేషన్ మ్యాట్రిక్స్ అని వస్తదండి. కాన్ఫిగరేషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేస్తున్నానండి. ఆ సాఫ్ట్‌వేర్ విండోసు, లైనక్సు, మ్యాకు, ఉబుంటు అన్నిటిలోనూ వర్క్ అవ్వాలి అనంటే యూ హావ్ టు చూస్ ద సాఫ్ట్‌వేర్ టైప్ యాస్ మల్టీ కాన్ఫిగరేషన్. మల్టీ కాన్ఫిగరేషన్ మెయిన్‌లీ ఏంటి అంటే 2 రకాలు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఎలా బిహేవ్ చేయాలి? వేరే ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఎలా బిహేవ్ చేయాలని ఉంటుందండి. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే మీకు యాడ్ యాక్సెస్ ఇక్కడ చూడండి. యూజర్ డిఫైన్డ్ యాక్సెస్. ఇక్కడ మీరేదైనా డిఫైన్ చేస్తే ఇక్కడ డిఫైన్ చేసేసుకోవచ్చండి. నేమ్ సమ్ డెమో పర్పస్ విచ్ ఐ యామ్ గోయింగ్ టు వాల్యూస్ నేనేదో ఇలా 5 అని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకేంటంటే ఇక్కడ మనం రాసుకోవచ్చండి. ఇక్కడ ఇందాకడ కోడ్ ఎలా రాసామో ఇక్కడ కూడా మనం ఏంటంటే మల్టీ కాన్ఫిగరేషన్‌లో స్టేజెస్ ఇక్కడ ఇక్కడ కూడా ఏంటంటే సిమిలర్‌గా ఏంటంటే ఈ స్టేజెస్‌లో విండోస్‌లో ఎలా రన్ అవ్వాలి? అలాగే దీనిలో అంటే ఇంకా మిగతా దానిలో ఎలా లైనక్స్‌లో ఎలా రన్ అవ్వాలో కూడా ఇక్కడే కోడ్ రాస్తాం సార్. అంటే మీకు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, మెయిన్ పైప్‌లైన్ అనే కాన్సెప్ట్ గాని అర్థమైందా? ఇక మల్టీ కాన్ఫిగరేషన్ అయినా, మల్టీ ఫోల్డర్స్ అయినా ఏదైనా యాస్ ఇట్ ఈస్‌గా ఉంటది. ఇక్కడ మీరు కోడ్ రాసే కాడ ఇక్కడ ఓకే హడావిడి ఉండదు. ఇక్కడ ఏముండదు సార్. ఇక్కడ సింపుల్‌గానే వెళ్ళిపోద్ది సార్. ఇక్కడ మనం ఇంకో విషయం అండి. ఇక్కడ యూజర్ డిఫైన్డ్ కాడ మనకిక్కడ కూడా పైప్‌లైనింగ్ కూడా ఇక్కడ కూడా ఉంటది సార్. ఇక్కడ మ్యాట్రిక్స్ కాడే బిల్డ్ స్టెప్స్, పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ ఈ మ్యాట్రిక్స్ కాడే మనకేంటంటే ఈ ఎగ్జిక్యూట్, ట్రబుల్ షూట్, బిల్డ్, రన్ ఈచ్ కాన్ఫిగరేషన్స్ కాంబినేషన్ ఫిల్టర్స్ ఇక్కడే మనకి ఇది జేడీకే వచ్చింది గానీ యాక్చువల్‌గా ఇక్కడ మనకేమొస్తుందంటే ఇంకొకటి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కూడా పైప్‌లైన్ అనేది వస్తుందండి. ఇందాక యాడ్ ఆన్ నేను సరిగ్గా ఇన్‌స్టాల్ చేయలేదు దీనిది. ఇక్కడ కూడా ఏంటంటే పైప్‌లైన్ ఆప్షన్ అని వస్తుందండి. ఇక్కడ కూడా పైప్‌లైన్ అని పెట్టేసి ఇక్కడ కూడా మనం స్క్రిప్ట్ రాసుకోవచ్చండి. ఇక్కడ కూడా స్క్రిప్ట్ రాసుకోవడానికి ఒకవేళ పైప్‌లైన్ నాకు లేదండి. నాకు పైప్‌లైన్ లేకపోతే ఎలాగో అని అన్నప్పుడు ఇక్కడ
మ్యాట్రిక్స్ లో యాక్సెస్ అని పెట్టి స్క్రిప్ట్ అని రాసుకోవాలి సార్. ఇక్కడ ఇది కాదు, ఇక్కడ మనకి ఏంటంటే స్క్రిప్ట్ అని వస్తుంది సార్. ఒక్క నిమిషం సార్, నేను చూపిస్తాను కోడ్. యాడ్ యాక్సెస్ లో కాంబినేషన్ ఫిల్టర్ వేరు సార్, కాంబినేషన్ ఫిల్టర్స్ వేరు, రన్ ఈచ్ కాన్ఫిగరేషన్ వేరు, ఎగ్జిక్యూట్ కాదు. ఇక్కడ స్క్రిప్ట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. యూజర్ డిఫైన్డ్ స్క్రిప్ట్, యాక్సెస్ నేమ్ ఈ స్క్రిప్ట్, వాల్యూస్ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ గా స్క్రిప్ట్ రావట్లేదు. ఒక్క నిమిషం సార్, యాడాన్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది, నేను రీస్టార్ట్ చేయాలి ఒక్కసారి. యూజర్ డిఫైన్డ్ యాడ్ యాక్సెస్, యూజర్ డిఫైన్డ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో డైరెక్ట్ గా వస్తుంది. ఓకే ఓకే, వాల్యూస్ అండ్ వేరియబుల్ ఆర్ సపరేటెడ్ వైట్ స్పేస్, యూస్ షెల్ కోటింగ్ ఫ్రమ్ మ్యాట్రిక్స్ ప్రాజెక్ట్ ప్లగ్ఇన్. ఇక్కడ నేను కొన్ని ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేయాలి సార్. కొన్ని ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ కోడ్ వస్తుంది. అయితే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఒక 5 ప్రోగ్రామ్స్ పైప్ లైన్ కి, 5 ప్రోగ్రామ్స్, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్, ఒక సాఫ్ట్వేర్ ని విండోస్ లైనక్స్ లో బిల్డ్ చేయడానికి అది ఎలా జరుగుతుందో కూడా ఇక్కడ నేను ఇస్తానండి. ఇక్కడ నేను మ్యాట్రిక్స్ ప్రాజెక్ట్ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు ఇక్కడ స్క్రిప్ట్ అని వస్తుంది. దాన్ని పైప్ లైన్ స్క్రిప్ట్ అంటారు, మ్యాట్రిక్స్ పైప్ లైన్ స్క్రిప్ట్ అంటారు. అక్కడ నేను కోడ్ రాసుకోవాలండి. కోడ్ రాయడం అంటే ఇందాక పైప్ లైన్ లో రాసినట్టుగా ఏజెంట్స్, స్టేజెస్, ఆ స్టేజెస్ లో విండోస్ స్టేజెస్, లైనక్స్ స్టేజెస్ అని నేను రాయాలి సార్. అందుకని ఇది నాకు ప్లగ్ఇన్స్ ఇన్స్టాలేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక్కసారి నేను చేసి ఉంచుతాను. చేసాం కాదు సార్, ఇప్పుడే మీ ముందే అది మనం ఇన్స్టాల్ చేసేసి అక్కడ కోడ్లు ఎలా రాస్తారో కూడా చూపిస్తాను సార్. అట్లీస్ట్ ఒక 5గురికి 6గురికి కన్నా ఉపయోగపడిన ఐఎమ్ సో హ్యాపీ. ద రీజన్ ఏంటి అని అంటే, ఈ రెండు అర్థమైనాయి అంటే, ఈ పైప్ లైన్ ఒకటి, ఈ ఈ మ్యాట్రిక్స్ అంటే మల్టీ కాన్ఫిగరేషన్ అర్థమైతే, ఇక్కడ ఒక వర్డ్ వాడుతున్నారు సార్, మ్యాట్రిక్స్ అని వాడుతున్నారు సార్. మ్యాట్రిక్స్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అంటారండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే, ఒక సాఫ్ట్వేర్ మల్టీ ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్క్ అవ్వాల్సినప్పుడు వీ నీడ్ టు బిల్డ్ ఎగ్నెస్ట్ విత్ ద మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అంటే హౌ ఇట్స్ బిహేవింగ్ ఇన్ టు ద విండోస్ అండ్ హౌ ఇట్స్ బిహేవింగ్ ఎట్ లైనక్స్ అండ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది ఇక్కడ ఉంటుంది సార్. నేను ఈ ప్లగ్ఇన్స్ అనేది 1 by 1 ప్లగ్ఇన్స్ అన్ని రాసి ఏమేమి ఇన్స్టాల్ చేయాలి, ఆ బిట్ బకెట్ ప్లగ్ఇన్ కూడా ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దాం సార్. రేపు నేను బ్రేక్ ఇస్తాను, ఎందుకంటే ఆఫీస్కి పోతాను. ఎల్లుండి మీకు నేను ఈ సండే వరకు క్లాసెస్ ఉంటాయండి. నేను సో ఈ సండే వరకు 9 to 10 డైలీ క్లాస్ ఉంటుంది, రేపు ఒక్కరోజు తప్ప. ఎందుకంటున్నానంటే, ఈ జెన్కిన్స్ నేను ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నానంటే, మిమ్మల్ని కొంతమందిని నేను డెవాప్స్ కూడా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే లోపలికి వెళ్ళినాక మీరు ప్రాబ్లం పడకుండా ఇందులో ఈ అంటే జీరానే మెయిన్. ఒకవేళ ఏదైనా నాకు ఫాస్ట్ గా మంచి కంపెనీలు మనకు డెవాప్స్ ఎవరన్నా ఇవ్వండి అన్నారు అనుకోండి, నేను మనకు తెలిసిన వాళ్ళు అడిగారు అనుకోండి, ఇచ్చిన తర్వాత బేసిక్ గా మీకు అర్థం కాకుండా అంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఆ తర్వాత విషయం వాళ్ళే సపోర్ట్ ఇస్తారు. కానీ నేను కొన్ని నేను కొన్ని మీకు చూపించాలండి. నేను మా దానిలో ఉన్నాయి కొన్ని చూపించడమా, లేకపోతే నేనే కొన్ని మీకు ఇక్కడే రాస్తాను. ఒక సాఫ్ట్వేర్ అది విండోస్కి ఎలా బిల్డ్ చేస్తాను, లైనక్స్కి ఎలా చేస్తాను, మ్యాక్ ఇక్కడ ఎలా స్క్రిప్ట్ ఏ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి, నేను పాయింట్ బై పాయింట్ రాసి ఉంచుతానండి. ట్యూస్డే క్లాస్లో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చేసి మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను. ఎస్ఎంటిపి మెయిల్స్ కూడా ఒకవేళ పాసిబుల్ ఉంటే మా కంపెనీది వాడుకోవచ్చు అని అడుగుతాను. ఎందుకంటున్నానంటే కొన్ని అవి రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. కంపెనీది మనం బయట వాడకూడదు. అందుకనే నేను ఆలోచిస్తున్నాను. లేదంటే కంపెనీదే షేర్ చేసి చూపించడమా, ఏదో ఒకటి నేను ఆలోచిస్తానండి. ట్యూస్డే మీకు అవి కూడా ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపించేది మనం రికార్డ్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఏమేమి కాన్ఫిగరేషన్ చేస్తున్నారు అనేది. ఎందుకంటే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసి మొత్తం సెటప్ చేసి ఆ తర్వాత ఈ బిల్డ్స్ వాళ్ళు చెప్పిన విధంగా చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కోడ్ కూడా డెవలపర్ ఇస్తాడండి. ఇక్కడ ఎలా రాయాలనేది కోడ్ ఇస్తామండి. కానీ కొన్ని కంపెనీలలో ఏం చేస్తారంటే, వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు మనం ఏం చేస్తారంటే, మనకు ప్రొవైడ్ చేయకుండా మనం ఇబ్బంది పెట్టేస్తారు. అలా ప్రొవైడ్ చేయకుండా ఇబ్బంది పెట్టేటప్పుడు ఏంటి అంటే, మనం ఇక్కడ ఏం చేయాలని మీకు ఆప్షన్స్ నేను చెప్తానండి. ఇది గూగుల్‌లోకి వస్తే మనకు అన్ని కోడ్స్ ఉంటాయి సార్. మీరు వరీ అవ్వాల్సింది ఏం లేదు. ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ శాంపిల్ జెన్కిన్స్ మల్టీ కాన్ఫిగరేషన్. ప్రభు ఏమైనా అర్జెంట్ అమ్మా? ఏం లేదు సార్, అది బ్యాక్ ఎండ్‌ది మైగ్రేషన్ చేసాము. మన ప్రాజెక్ట్స్ మనం 2 అవునమ్మా.
హ్యాండ్ బాక్స్ మైగ్రేట్ చేసిన తర్వాత రాత్రేమో ఆమె డీటెయిల్స్ ఎంటర్ చేసింది కదా ఫ్రైడే రోజు థింగ్ కంప్లీట్ అయింది. ఓకే. ఇప్పుడు వెళ్ళి ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళి చూస్తే ఆ మైగ్రేటెడ్ అయిన ప్రాజెక్ట్ లోకి ఆ డెవలప్మెంట్ ట్యాబ్ను ఇంకా ఎంటీగా కనపడుతుంది నాకు. ఏ ఇష్యూ కూడా మెర్జ్ అవ్వాల శాండ్ బాక్స్ లో. ఇప్పుడు డిలీట్ చేసేసి మళ్ళీ రీమైగ్రేట్ చేసి చూడనా లేకపోతే ఒకసారి ఒక ప్రాజెక్ట్ మాత్రం డిలీట్ చేసి రీమైగ్రేట్ చేయండి, అన్ని ఉంటాయి. ఆ 2 ప్రాజెక్ట్స్ ఏనండి. ఒకటేమో 350. నేను అనేది ముందు ఒక ప్రాజెక్ట్ చెక్ చేయండి, ముందు చిన్నది వ్యాలిడేట్ చేయండి, అది వర్క్ అయితే పెద్దానికి వెళ్దాం. ఓకే, చిన్న పీసెస్ ఏమంటారా? చిన్నదానికి చేయండి ఫస్ట్, ఎప్పుడైనా సరే చిన్నదానికి ప్రయోగం చేయాలి, చిన్నది సక్సెస్ అయితే పెద్దకి వెళ్దాం. ఎందుకంటే అది గిట్ హబ్ తోటి మనం రీఫిల్ చేస్తున్నప్పుడు ఆ రీఫిల్ అవి మైగ్రేట్ అయిన తర్వాత రీఫిల్ అవుతుందో లేదో ఒకసారి చూసుకుందాం. సరేనండి, అయితే మైగ్రేట్ పెడతాను. చిన్నది చేయండి, పెద్దది వద్దు. సరే సార్. ఓకే. అదే 350 350 ఇష్యూస్ ఉన్నది ఫస్ట్ టెస్ట్ చేయండి, అది కూడా స్టేజింగ్ లోనే చేయండి. ఒకవేళ సక్సెస్ అయ్యి కస్టమర్ సైన్ ఆఫ్ చేస్తే అప్పుడు మిగతా ప్రాజెక్ట్స్ అన్ని చేద్దాం. సరే సార్. ఓకేనండి. ఓకే సార్. ఓకే గైస్, నేను ఇక్కడ మీకు కొన్ని మల్టిపుల్ మ్యాట్రిక్స్ ప్రాజెక్ట్ అని ఉంటుంది సార్. దీన్నే మ్యాట్రిక్స్ ప్లగ్ఇన్ అని నేను వేయలేదు. మల్టీ కాన్ఫిగరేషన్ ప్లగ్ఇన్ కి మనం వేయాల్సింది ఏంటంటే కాన్ఫిగరేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనమాట. ఇది వేసిన తర్వాత, ఈ ప్లగ్ఇన్ వేసిన తర్వాత నేను కొంత ఉంటుందండి, మీకు ఇది చూపించి చెప్తాను. ఆ మూడింటిని మాత్రం నేను కొంచెం క్లారిటీగా 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. డోంట్ ఫీల్ దట్ బో, ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి సార్. ఫస్ట్ మనం ఆప్షన్ స్టడీ చేస్తే తర్వాత ఎలా అయినా కోడ్ బిల్డ్ చేసుకోవచ్చండి. ఆ ఆప్షన్స్ ఎలా జరుగుతాయి అన్నది నేను ఒకసారి చూపిస్తాను. ఈమెయిల్ ఒకటి, బిట్ బకెట్ ఒకటి, ఇవి ఎందుకు రావట్లేదో కూడా నేను చూస్తాను. ఇప్పుడు సిస్టమ్ రీస్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఒక్కొక్కసారి రీస్టార్ట్ చేస్తే నా సిస్టమ్ రీస్టార్ట్ చేసి చాలా రోజులు అయింది. ఒకసారి రీస్టార్ట్ చేసేదానికి ప్రాబ్లం ఉందేమో చూస్తాను. చూసిన తర్వాత ట్యూస్డే క్లాస్లో ఈ మూడిటి గురించి మళ్ళా 3 రకాలుగా, అంటే మొదటిది అవసరం లేదు, లీవ్ ఇట్, అది ఎందుకంటే జనరిక్, అది దేనికైనా ఎవరైనా ఎలా చేసేయచ్చు. ఈ పైప్ లైన్ దానిలో పెద్ద పైప్ లైన్స్ అంటే కోడ్ తోటి రియల్ గా ఎలా జరుగుతుంది అన్నది ఒకటి. తర్వాత ఏంటంటే ఈ మ్యాట్రిక్స్ దాంతో విండోస్ లో ఎలా బిల్డ్ చేస్తారు, లైనక్స్ లో ఎలా బిల్డ్ చేస్తారు. చిన్నది ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ మనకు కాపీ చేసి పేస్ట్ చేసేయచ్చు సార్. అలా కాకుండా కొంచెం కోడ్ తోటి ఎలా జరుగుతుందో చూద్దామండి. చూస్తే చేద్దాం. ఇది ఎందుకంటే అంటే ఫ్యూచర్ లో డెవాప్స్ అనేది కూడా చాలా ప్రతి కంపెనీలో ఎక్కువ ఉంటుంది సార్. ఇది డెవాప్స్ అనేది ఆల్వేస్ ఏంటంటే ఎవర్ గ్రీన్ సార్, ఎందుకంటే ఎప్పుడు డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది ఐటీ ఇండస్ట్రీలో, ఎప్పుడు బిల్డ్స్ జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు ఇది ఉంటుంది, ఎప్పుడు ప్రతిదానికి ప్లానింగ్ ఉంటుందండి. జీరా కూడా అలాంటి జీరాని తీసేస్తున్నాం కాదండి. జీరాలో ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చే టూల్స్ ఏంటంటే జెన్కిన్స్ అండి. అది ఉంటుంది, ఇది ఉంటుందండి, ఉండదని కాదండి. కాకపోతే మనం రెండిట్లో ఉంటాం కాబట్టి మనకు వచ్చే జాబ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి సార్. సో విల్ మీట్ ఆన్ 9 AM, on Tuesday at 9 AM sir. Thank you guys. Happy Sunday. Thank you, sir. Thanks, Andy.